ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు. 1,00,000 కోట్లు వస్తాయని. అసలు 1000 కోట్లు ఎవడైనా ఇస్తాడో? ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది. ఇవన్నీ బూటకాలు, నాటకాలు, అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు. అలాగే ఉండి 1,00,000 కోట్లు వచ్చిస్తే 5,000 కోట్లు లేకుండా 1,00,000 కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో 33 సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. అరే 33 సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా? అంటే అమ్మేసినట్టే. అరే 33 సంవత్సరాలు చాలా ఆయన ఉంటాడా, మనం ఉంటావా? నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, లీజ్ తీసుకున్నాన్ని ఊర్లోకి రానివ్వకండి. ఆ ఎమ్మెల్యేలని నిలబెట్టి ప్రశ్నించండి, ఎమ్మెల్యేలని ఎంపీలని నిలబెట్టి ప్రశ్నించండి. ముఖం చూపించుకోకుండా చేయండి. కర్రలు కత్తెలు తీసి కొట్టకండి, రెచ్చిపోతే అది కూడా చేస్తారు. వద్దు, మీ జీవితాల్లో అమ్మేస్తున్నారు. డాక్టర్ కేఏ పాల్ ఒక ప్రవక్త మాటలు వినండి. స్టీల్ ప్లాంట్ని నేను తప్ప ఎవరైనా 3 ఆర్డర్లు తీసుకొచ్చి అమ్మకుంటే ఆపారు. ఇప్పుడు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. నేను అదే అన్నారు సీజే గారు, మీరు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు? 12 సార్లు అన్నాను. అంటే ఎన్ని డిస్మిస్ చేశారని అడగల. దేవుడు క్షమించడు. రాజకీయ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీకు భార్యలు, పిల్లలు, మనవలు, బంధువులు, ప్రియులు ఉన్నారు. ప్రైవేటైజేషన్ ఇమీడియట్గా వాపస్ తీసుకోండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం వాళ్ళ లీడర్స్ పేర్లు నాకు తెలీదు, నారాయణ గారు తెలుసు. అక్కడ బిఎస్పి, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, కుల నాయకులందరూ కలవండి, రండి, కలిసి పాదయాత్ర చేద్దాం. కావాలంటే కలిసి ఫైట్ చేద్దాం. మీరు కలపపోయినా నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నాను, ఇప్పుడు వరకు చేస్తూనే ఉంటా. కలిస్తే బలం ఎక్కువ ఉంటుంది. లేదా మిమ్మల్ని కూడా లోపల పెడతారు, ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. అప్పుడు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.